మీరు ఎక్కడి నుంచి అండి? ఏ ఊరు? హైదరాబాద్ లోకల్లోనే సైనిక్పురి యాప్రాల్ ఏరియా కవర్ చేసే ఫ్రాంచైజీ తీసుకున్నాం. ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు? ట్రైనింగ్ అది చాలా బాగుందండి. ఓకే. ఎన్ని చాలా రోజులు? బాగుంది. 2 డేసే 2 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. అన్ని మేము 10 బ్రాండ్స్ కి ఫ్రాంచైజీ తీసుకున్నాం. వాటన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ ఈచ్ మొత్తం టోటల్ 550 వెరైటీస్ ఉంటాయి. సో 549 ప్రొడక్ట్స్ మీకు వచ్చి చేయగలుగుతాం. రా మెటీరియల్ వీళ్ళే అందిస్తారు. అవునండి. ఫర్ ట్రైనింగ్ పర్పస్ వి పేడ్ 30,000. మీకు వర్ది అనిపించిందా మరి? వై నాట్? కొన్ని ఐటమ్స్ మాకు ఎంత కుకింగ్ ప్యాషన్ ఉన్నా కూడా కొన్ని ఐటమ్స్ లో ఉండే టిప్స్ ట్రిక్స్ అన్నది వాళ్ళు తెలియాలి అవి. అది వాళ్ళు చెప్పారు కాబట్టి అది మాకు యూస్ఫుల్ గా అనిపించింది. హలో షామీర్ గారు, మీరు ఎక్కడి నుంచి అండి? ప్రాపర్ కర్ణాటక మేడం, బళ్ళారి. ఏ మోడల్ మీరు తీసుకున్నారు? స్టోర్ మోడల్, స్టాండ్ అలోన్ స్టోర్ మోడల్. ఓకే. ఎన్ని బ్రాండ్స్? బ్రాండ్స్ వచ్చేసి 11 మేడం. ఐటమ్స్ వచ్చేసి 549 ఉన్నాయి అందులో. 549 అన్ని ఇప్పుడు మీరు చేయగలుగుతారా? చేయగలను మేడం. ట్రైనింగ్ తర్వాత? అవును మేడం, అయిపోయిందిగా. ఎన్ని రోజులు ట్రైనింగ్ మీకు? 2 డేస్ అయితే ఇచ్చారు మేడం. 2 డేస్ అంటే అందరికి వచ్చే మాక్సిమం డౌట్స్ లో 2 రోజుల్లో 549 ప్రొడక్ట్స్ నేర్పిస్తారా? ఎలా సాధ్యం? అవుతుంది మేడం. ఇక్కడికి వచ్చి ఒకసారి చూసాక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం విన్నాక అలాగే అనిపిస్తుంది, బట్ ఒకసారి చూసాక అర్థమవుతుంది. ఎంత బడ్జెట్ మీరు పెట్టారు? బడ్జెట్ అయితే ట్రైనింగ్ 30,000 అయితే తీసుకున్నారు మేడం ప్రస్తుతానికి. స్టాండ్ అలోన్ కి అయితే 2.5 lakhs దాకా ఇచ్చారు. సో మీకు అనిపించిందా వర్తీ అనిపించిందా, లేకపోతే ఏమన్నా మేబీ ఎక్కువ అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? వర్తీయే మేడం. హాయ్ నవ్య. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫార్మల్ R&D చేసేదాన్ని హార్జన్ లైఫ్ సైన్సెస్ లో. డిజైన్ చేసాం. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఒక ప్యాషన్ తో. అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా మరి? చేయగలరు. మీరు తీసుకున్న మోడల్ ఏంటి? క్లౌడ్ కిచెన్. 2 రోజులు కదా ట్రైనింగ్. 2 రోజుల్లో మీరు ఎంత నేర్చుకున్నారు? జెన్యూన్ గా చెప్పండి. నిజంగా నేను ఫస్ట్ అదే అనుకున్నా, 2 days లో ఏం నేర్చేసుకుంటామని. బట్ వస్తే డెఫినెట్ గా వర్త్ అనిపిస్తుంది. మొత్తం అన్ని నేర్చుకున్నా. ఎంత పే చేశారు ట్రైనింగ్ కి? 30K పే చేశాను. ఓకే. సో వర్తీ అనిపించిందా? చాలా. ఎన్ని బ్రాండ్స్? 10 brands తీసుకున్నాం. 10 brands. ఓకే ఓకే. ఈ 549 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ చేయగలుగుతారా? చేయగలుగుతాం. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏ బిజినెస్ చేద్దాం అని ఆలోచించేవాళ్ళు ఇదైతే చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మోటివేషన్ గానీ లేకపోతే అది చాలా బాగుంటది. రేటింగ్ ఇవ్వమంటే ఎలా, ఎంత ఇస్తారు? డెఫినెట్ గా 5 ఇచ్చొచ్చు. కానీ తప్పక జాబులు చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి? అది మంచి ఆపర్చునిటీస్ దొరకవు, బట్ ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్ గా యూస్ చేసుకోండి. దీనికైతే డెఫినెట్ గా చేయండి మీరు కూడా. ఎలా అనిపించింది ట్రైనింగ్ మీకు? ఎన్ని రోజులు తీసుకున్నారు? 2 days తీసుకున్నాము. చాలా బాగుంది ట్రైనింగ్ కూడా. జ్యోతి గారు మళ్ళీ అనమాట 2 రోజులు మీరు పూర్తిగా నేర్చుకున్నారా? 2 days లో 5 hours ఇచ్చారు, కానీ అంత కూడా టైం అవసరం లేదు. మీరు నేర్చుకున్నవి ఏంటి ఏంటి? బిర్యానీ, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్. మీరు ఎన్ని బ్రాండ్స్ తీసుకున్నారు? 10 brands తీసుకున్నారు. అన్ని చేయటం వచ్చేస్తుంది. రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తున్నారు. వాటి క్వాలిటీ ఎలా అనిపించింది? క్వాలిటీ చాలా బాగుంది. జ్యోతిరెడ్డి గారు ట్రైనింగ్ కి మొత్తం ట్రైనింగ్ వచ్చేసి 30,000 ఇచ్చాము. మీకు వర్ది అనిపించిందా? చాలా తక్కువనే తీసుకున్నారు. ఇంకా దానికి ఎక్కువనే ఖర్చు అవుతుంది, కానీ మా దగ్గర తక్కువనే తీసుకున్నారు. 30,000. ఓకే. కేబీసీ గురించి ఏం చెప్తారు? ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. మాకైతే మంచిగా అనిపించింది. ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? మీకు ఎలా అనిపించింది? 10 ఇయర్స్ రేటింగ్. చాలా బాగుందండి. దీనికి మనము వెనక ముందు ఆలోచన చేయకుండా అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. సాగితే మీరు ఏ ఫ్రాంచైజీ తీసుకున్నారు? ఏ మోడల్? క్లౌడ్ కిచెన్. మీకు ఏంటి ఇంట్రెస్టా కుకింగ్? బిజినెస్ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. గత 1 year నుంచి ఐఎమ్ ట్రైయింగ్ ఫర్. ఇప్పుడు వెతికి లాస్ట్ మన బడ్జెట్ లో ఉంది. ఈ ఇంటర్వ్యూ చూడంగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మాట్లాడి సూపర్. ఏవైతే మీరు ఇంటర్వ్యూలో విన్నారో అవి ఖచ్చితంగా ఇక్కడ నేర్పిస్తున్నారా? అలా చెప్తున్నారా? ఖచ్చితంగా అన్ని నేర్పించారండి. చాలా ఐటమ్స్ నేర్పించారు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్పారు. ట్రైనింగ్ ఎలా అనిపించింది? ట్రైనింగ్ చాలా బాగా చెప్పారండి. అండ్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సింగిల్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు మనం స్టార్టింగ్. అంటే 549 ప్రొడక్ట్స్ అన్నారండి, అవన్నీ చేయగలుగుతాం. 2 days కేవలం 2 days కూడా అవసరం లేదండి. 1 full day ఉంటే సరిపోతుంది. మీరు ముందు ఏం చేసేవాళ్ళు? బిజినెస్ పెట్టాలన్నా దాంతోనే నేను జాబ్ పిక్ చేసి 1 year నుంచి నేనైతే చాలా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఏమైనా చేయాలనుకుంటే కంపల్సరీ ఇట్లాంటి ఏమైనా ఆపర్చునిటీ ఉంటాయి. మీరు ఇట్లానే ఇంటర్వ్యూస్ చూసి వస్తే మాత్రం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. హలో విమల గారు, నమస్తే అండి. నమస్తే. ఏ మోడల్ అండి మీరు తీసుకుంది? క్లౌడ్ కిచెన్ మోడల్ తీసుకున్నాం. 2 days లో నేర్చుకోగలిగారా మీరు? నేర్చుకోగలిగాడు మేడం. ఓకే. ఎలా నేర్చుకున్నారు? ఎట్లా నేర్పించారు? అంటే వాళ్ళు ట్రైన్ అలా చేశారు. బాగుంది. అంటే మీకు ఇబ్బంది అనిపించిందా? అంటే ప్రెషర్ లాగా ఏమైనా ఫీల్ అయ్యారు? లేదు మేడం, ఈజీగా చాలా హ్యాపీగా నేర్చుకుంది. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి 549 ఇవన్నీ ఈజీగా ట్రైనింగ్ లో అన్ని చెప్పారు. మాకు కూడా ఈజీ. సో రా మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా? అవును మేడం. ఓకే. ఆ క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం.
సో మీరు మేనేజ్ చేసుకోగలరు. చేసుకోగలిగాం. ఓకే, మీరు ఎంత పే చేశారు, ఎంత కట్టారు? 30,000 పే చేస్తాం మేడం. ట్రైనింగ్ వరకు అయితే మీరు 30,000 అయితే పే చేశారు. అవును మేడం, వర్తి అయినా 30,000 కట్టారు. వర్తిగానే. నేను 550 కాదు యాక్చువల్ చెప్పాలంటే 550 కన్నా ఎక్కువనే నేర్పించాను. కాకపోతే మీ డౌట్ క్లారిఫై చేయడానికి నేను లీడ్స్ ఇచ్చాను. యాక్చువల్లీ ఎవరి దగ్గర మన దగ్గర 100% సక్సెస్ రేషియో. వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళలేదు. సో మీకు మీరు వచ్చిన వాళ్ళు నాకు తెలిసి అందరినీ ఇంటర్వ్యూ చేశాను. మీరు చాలా క్రాస్ వెరిఫై చేసుకున్నారు, న్యూస్ కూడా వచ్చింది. సో మీరు అందరినీ తెలియాలి కవర్ కదా, నిజమా కాదా వాట్ ఎవర్ యూ అనేది హావ్ డన్ ఇస్ రియల్లీ గుడ్. 550 ప్రొడక్ట్స్ నేర్చుకోవాల్సింది మనం చాలా ఈజీగా నేను నేర్పిస్తాను. దీనిలో అన్ని కవర్ అవుతాయి. స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ నుంచి లంచ్ డిన్నర్ స్నాక్స్ అన్ని కవర్ అవుతాయి దీనిలో. అది ఒక క్లస్టర్ మొత్తం. సో ఈ కాంబినేషన్ మొత్తం నేర్చుకుంటే మీరు మార్నింగ్ నుంచి నైట్ టైం దాకా మీరు ఎంగేజ్డ్ ఉండొచ్చు. సో ఆ విధంగా ఈ కాంబినేషన్ సెట్ చేయబడింది. సో మీరు ఎలా చేయాలి అనుకున్నా సరే మా దగ్గర రండి, నేను మీ టైమింగ్స్ పెట్టి ఆన్లైన్కి ఒక టైమింగ్ ఉంటుంది. ఆన్లైన్కి ఏం టైమింగ్ ఉంటుంది, 7 తర్వాతనే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ చాలా మంది తెలియని నిజం ఇది. 7 నుంచి నైట్ 2-3 దాకా ఆన్లైన్ బిజినెస్ హిట్ అవుతుంది. ఆఫ్లైన్ బిజినెస్ మళ్ళీ అట్లా ఉండదు. ఆఫ్లైన్ బిజినెస్ మార్నింగ్ 10:30-11 నుంచి మిడ్-నైట్ 10:30-11కి ఎండ్ అయిపోతుంది. సో టైమింగ్ బట్టి మనం మెనూ సెట్ చేసుకుంటాం. సో అందుకనే నేను అన్ని ప్రొడక్ట్స్ నేర్పిస్తాను. అందులోనే మాక్సిమం అన్ని కవర్ అయిపోతాయి. వాళ్ళు ఆన్లైన్ చేయాలన్నా ఆఫ్లైన్ చేయాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ ప్యాటర్న్. అంటే క్లయింట్స్ వచ్చారు, ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఏ మోడల్ కావాలంటే అది స్టోరేజ్ కావచ్చు, క్లౌడ్ కిచెన్ ఏదైనా తీసుకున్నారు, బాగానే ఉందండి. ఆ ఫుడ్ టేస్ట్ చేసిన కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి అంటే సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఫస్ట్ థింగ్, మనం టేస్టింగ్ సాల్ట్ వాడాం. నేను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ వాడాను. మనము ప్రోడక్ట్ లైన్ అనేది కేటగిరీ తీసుకునేది ఎలా ఉంటుంది అంటే రా మెటీరియల్ అనేది చాలా సెలెక్టివ్గా తీసుకుంటాం. వాటికి న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గోధుమ పిండి ఉంది, గోధుమ పిండి మీరు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే వద్దొద్దన 6 months ఖరాబ్ కాదు, 3 to 6 months. అంటే అది దానిలో ఏం ప్రిజర్వేటివ్ మనం కలపలేదు. కొత్తగా వచ్చింది ఎథిలీన్ ఆక్సైడ్ అని చెప్పి యూజువల్లీ మన మసాలాలో వీటిలో కలుపుతారు, ఫుడ్ ప్రొడక్ట్స్ లో టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు. ఇవన్నీ ఎందుకంటే దాని ప్రిజర్వేటివ్ టైం పెంచడానికి. 6 months ఉన్నది 2 years ఉంటుంది దానివల్ల. సో ఇట్లాంటి దగ్గర నేను ఓన్లీ న్యాచురల్ ప్రిజర్వేటివ్ దేవుడు ఇచ్చింది ఎలా ఇచ్చిందో అలా సహజంగా తీసుకుంటాం. 40 kgs హండీ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. దానిలో 20 అంటే ఒక 40 kgs హండీ ప్రిపేర్ చేస్తే 200 members సర్వ్ చేయాలి. 100 members కే సర్వ్ చేసిన కస్టమర్స్ రాలేదు, వానబడింది. ఆ 100ది రేపు పొద్దున ఉంచుతారు, రైస్ తీసేస్తారు, దానిలో చికెన్ పీసులు అన్ని అట్లా తీసి పక్కన పెడతారు. నెక్స్ట్ డే రైస్ వండి ఈ చికెన్ పీసులు పెట్టి ఇచ్చేస్తారు. సో ఈ ఇప్పుడు ఉంది జనరల్ మీరు చాలా చూస్తుంటారు 10-15 days ఇదే బాగా హల్చల్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆన్ డిమాండ్. అంటే మన దగ్గర ఆర్డర్ వచ్చినప్పుడే మనం ఇస్తాం, కస్టమర్ కి క్లియర్ గా చెప్తాం. ఒక బిర్యానీ మనం 15 to 20 minutes కుక్ చేసి ఇస్తాం వాళ్ళకి, ఒక్క ఆర్డర్ వచ్చిన. దీనివల్ల ఏమైతుంది, మనకి లాస్ లేదు, తినే కస్టమర్ కి హెల్దీ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్న తనకు కూడా బడ్జెటింగ్ ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఎవ్రీ మెనూలో ప్రతి ఒక్క ఐటమ్ ఇదే ప్యాటర్న్, ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో ఆర్డర్ వస్తేనే వండాలి. 2 minutes నుంచి 15 minutes మాక్సిమం టైం. ఇవి విలేజెస్ లో వర్కౌట్ అవుతాయండి? విలేజెస్ లో కొన్ని ప్రోడక్ట్స్, ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు విలేజ్ లో తిక్షే కంటే తెలియదు, కొన్ని విలేజెస్ ఉన్నాయి అక్కడ బిర్యానీ వెళ్తుంది, స్టార్టర్స్ వెళ్తాయి, కాంటినెంటల్ వెళ్ళదు మళ్ళీ అక్కడ. సో అక్కడ ఏం వెళ్తుంది ఆ మెనూ మేము ముందే చెప్పేస్తాం. ఏరియా బట్టి మీరు సజెస్ట్ చేస్తారు? 100% ఏరియా బట్టి మేము వాళ్ళకి క్లియర్ కట్ లో చెప్తాం.